హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ భూవి వ్లాగ్స్. మొత్తానికి యోగా మనం మొదలుపెట్టాక 100 days అయిపోయిందనమాట సూర్య నమస్కారాలు చేస్తూ. సో ఈ 100 daysకి నేను నేను ఇప్పుడు వరకు చేసిన టైం ల్యాప్స్ వీడియోనే ఫుల్ వీడియో కింద చేసి 30 సూర్య నమస్కారాలు నేను ఎలా చేస్తున్నాను, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది క్లియర్గా మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, నేను యోగా ప్రొఫెషనల్ అయితే కాదు. నేను చేసే దాంట్లో తప్పులు ఉండొచ్చు ఖచ్చితంగా. ఎవరైనా అంటే టైం ల్యాప్స్లో చూసి నా తప్పులు అర్థం కాకపోవచ్చు కూడా. ఇప్పుడు చూస్తే నేను అనుకోవడం 2 డైరెక్షన్స్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ. సో ఎవరైనా యోగా బాగా తెలిసిన వాళ్ళు నా వీడియో చూస్తే ఖచ్చితంగా తప్పులు ఎతకొచ్చు అనమాట. తప్పులు కనబడతాయి కూడా. నేను యోగా మొదలుపెట్టిన కాడి నుంచి, అంటే యోగా సూర్య నమస్కారాలు మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటికి చాలా నేను మార్చుకుంటూ వస్తున్నాను. ఈ 100 daysలో ఒక్కొక్కసారి వేరే ఫ్రెండ్స్ నుంచి డౌట్లు అడిగి కానీ, అలాగా కొంతమంది చిన్నప్పటి నుంచి యోగా చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్. సో వాళ్ళని అడిగి నేను మార్చుకుంటూ ఉంటున్నాను అనమాట. సో ఫస్ట్లో ఫాస్ట్గా 150 స్పీడ్లో చేసేవాడిని. 15 నిమిషాల్లో 10 నిమిషాల్లో చేసేవాడిని యోగా సూర్య నమస్కారాలు, 30 సూర్య నమస్కారాలు. సో అది నాకు కరెక్ట్ కాదని చెప్పారన్నమాట. చిన్నగా యోగాలో ఎఫెక్ట్ ఎప్పుడు పడిద్ది అంటే చిన్నగా చేస్తే బాగా ఎఫెక్ట్ పడిద్దని చెప్పారు. సో అలా నేను మార్చుకుంటూ నాది టైం లైన్ని 10 minutesది కాస్త 22-25 minutes అయ్యేలాగా చేసుకున్నాను. నేను ఇప్పుడు 25 minutes పట్టింది, రఫ్లీ అరౌండ్ 20-25 minutes. ప్లస్ అది కాకుండా నేను యోగా నేను సూర్య నమస్కారాలు 365 days ఛాలెంజ్ అని అనుకున్నప్పుడు నేను యోగా సూర్య నమస్కారాలు మాత్రమే అనుకున్నాను అనమాట. అలా కాకుండా ఇప్పుడు మా రామ్ చరణ్, మా ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు చెప్పింది ఏంటంటే, వెంకటేశ్వర గారు చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది యోగా చేసేటప్పుడు ఖచ్చితంగా 2 సూర్య నమస్కారాలు చేసేటప్పుడు 2 పక్కా చేయాలి. ఒకటి వామప్ అనమాట. స్టార్టింగ్లో వామప్ చేశాక సూర్య నమస్కారాలు ఎన్నైతే మనం అనుకుంటాం అన్ని చేసి సూర్య నమస్కారాలు, ఆ తర్వాత మళ్ళీ శవాసనం వేయాలి చివరిలో. అది 3 parts మొత్తం. సో వామప్ తర్వాత మీరు ఎన్నైతే చేయగలుగుతారో అన్ని సూర్య నమస్కారాలు, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి శవాసనంలో మనకేంటంటే, మనం ఎప్పటి వరకు మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు బాగా ఎనర్జీ బయటికి తన్నుకొస్తూ ఉండేది అనమాట. ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయకుండా అది మళ్ళీ మన బాడీలోకి సింక్ ఇన్ అవ్వడానికి, మన బాడీలోకి అది అబ్జర్వ్ అవ్వడానికి శవాసనం వేసినప్పుడు ఏంటంటే మనకి మొత్తం ఆ ఎనర్జీ కూడా మొత్తం మన బాడీలో అంతా వచ్చి, యాక్చువల్గా నేను చెప్పాలి అంటే సూర్య నమస్కారాలు శవాసనం వేయడం మొదలుపెట్టాక సూర్య నమస్కారాలు అయిపోయి, నేను యాక్చువల్గా దానికి ముందు నీరసంగా ఉన్నా కూడా చాలా యాక్టివ్గా అయిపోతుంది అనమాట. రీజ్యూనేట్ అయిపోతుంది. అంటే పూర్వ వైభవం వచ్చింది అన్నట్టు కనుక మామూలుగా ఫుల్గా మనకి ఎనర్జీ మొత్తం మళ్ళీ బ్యాక్ తనుకుంటూ వచ్చింది అనమాట. సో ఈ 3 parts కింద నేను డివైడ్ చేసుకున్నాను నా డైలీ యోగా స్కెడ్యూల్ని. సో నేను అందులో కూడా వామప్కి యాక్చువల్గా నేను రకరకాలుగా ఏదవరకు ఫస్ట్లో స్ట్రెచెస్ అని ఇలాగా అవి చేసేవాడిని. సో స్ట్రెచెస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. హ్యాండ్ మూమెంట్స్ కానీ, లెగ్ మూమెంట్స్ కానీ కంటిన్యూస్గా మనం ఈ 25 minutes to 30 minutes ఏదైతే మనం అనుకుంటున్నామో యోగా కంటిన్యూస్గా మూమెంట్ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు అనమాట. ఏదో ఒక మూమెంట్ జరుగుతూ ఉంటే మనకి బాడీలో క్యాలరీస్ అనేది కరుగుతూ ఉండిద్ది. చాలామంది చెప్తూ ఉన్నారన్నమాట, మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా, యోగా చేస్తే ఫ్లెక్సిబిలిటీ ఒకటే పెరిగిద్ది, వెయిట్ లాస్ అవ్వమని. సో అది ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు కరెక్ట్ అయి ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. బట్ కానీ మనం ఎప్పుడైతే వామప్లో కొంచెం ఇంటెన్సివ్ ఏమన్నా యాడ్ చేసుకున్నప్పుడు, నేను లైక్ ఫస్ట్లో ఓన్లీ స్ట్రెచెస్ చేసేవాడిని. అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వామప్లో ఆల్మోస్ట్ మీరు చూస్తుంటే గుంజీలు తీస్తున్నాను అనమాట. చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు మనం ఏమైనా అల్లరి చేస్తేనే, ఏమైనా గొడవ చేస్తేనో గుంజీలు తీస్తూ ఉండేవాళ్ళు. 5 నుంచి 10 లేదంటే 100 కూడా చేయించేవాళ్ళు ఒకసారి. మనం అప్పుడు ఏదో పనిష్మెంట్లో అనుకునేవాళ్ళం, కానీ కరెక్ట్గా చూస్తే స్కూల్లో మనకు అవన్నీ చేయించిన గుంజీలు ఏవైతే ఉందో అవి స్క్వాట్స్ అని చెప్పి ఇప్పుడు జిమ్లో పర్సనల్ ట్రైనర్స్ డబ్బులు కొని లక్షల నుంచి వేల నుంచి లక్షల వరకు తీసుకొని వాళ్ళు సేమ్ అవే స్క్వాట్స్ అవే చేయిస్తున్నారు అనమాట. మన స్కూల్లో చేయించినట్టే గోడ కుర్చీలనే వాల్ బెంచ్ అని అదని ఇంగ్లీష్లో పేర్లు పెట్టేసి చేయిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా గుంజిళ్ళు ఇవన్నీ కూడా నేను కొత్తగా ఏం కనిపెట్టినవి కాదు. సో గుంజిళ్ళు తీయడం వల్ల ఏంటంటే స్క్వాట్స్ మనకు కంటిన్యూస్గా, ఇప్పుడు నేను గుంజిళ్ళు ఇప్పుడు తీస్తుంటే కంటిన్యూస్గా చివరి వరకు వెళ్ళి చిన్నగా రావాలి. సో మనకు అలా చేసినప్పుడు మనకి చాలా ఎనర్జీ అనేది బర్న్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే మన కాళ్ళ మీద మన బాడీ వెయిట్ ఎంతైతే ఉంటే అంత. సో నేను ఇప్పుడు యాక్చువల్గా 80 kilos ఉండేవాడిని. సూర్య నమస్కారాలు చేయడం మొదలుపెట్టాక నేను ఇప్పుడు 76-77 ఆ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉందన్నమాట. సో నా బాడీ వెయిట్ మొత్తాన్ని కూడా పాదాల మీద మాత్రమే పడుతూ ఉండిద్ది. నేను అది దాని కిందకి దింపి పైకి లేపుతున్నానంటే యాక్చువల్గా
వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నట్టు ఒక విధంగా చెప్పాలంటే. సో స్క్వాట్స్ అనేది మనం బాగా హెవీ వామప్ అని అనుకోండి. బట్ ఎవరైనా యోగా మొదలుపెట్టాలన్నప్పుడు ఫస్టే ఇలాంటి హెవీ వామప్లు చేయకుండా ఏమన్నా జస్ట్ హ్యాండ్ రొటేట్ చేయడం కానీ, రిస్ట్ రొటేట్లు కానీ, కాళ్ళని లేపుతూ దింపడం, నడవడం కానీ, అలా థ్రెడ్మిల్ ఉన్నోళ్ళు కొంచెం ఒక 10 minutes అలా థ్రెడ్మిల్ స్లో ఇంటెన్స్లో థ్రెడ్మిల్ చేసుకొని కానీ అలా వామప్ కొంచెం కార్డియో అంటారు దాన్ని. సో ఆ వామప్ చేసుకొని అక్కడి నుంచి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కూడా బిగినింగ్ నుంచే, ఇప్పుడు నేను 30 చేస్తున్నాను. 30 సూర్య నమస్కారాలు అంటే 15 sets అనమాట. సో సూర్య నమస్కారాల్లో 12 ఆసనాస్ ఉంటాయి. నాకు ఆసనాల పేర్లన్నీ కూడా తెలియదు, నేను చెప్పలేను కూడా. బట్ ఒకటి రైట్ లెగ్తో స్టార్ట్ అయితే ఇంకోటి లెఫ్ట్ లెగ్తో స్టార్ట్ అయింది. సో ఈ రెండింటిని కలిపి ఒక సెట్ అంటారు. అలా చూసుకుంటే నేను 15 సెట్లు చేస్తున్నాను అనమాట ఎవ్రీడే. బట్ కానీ సూర్య నమస్కారాలు వైజ్ చూసుకుంటే 30 సూర్య నమస్కారాలు చేస్తున్నాను, రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ రెండు కలిపి కౌంట్ చేసుకుంటే కనుక. సో అలా బట్ మీరు బిగినింగ్ నుంచే ఖచ్చితంగా 30 సూర్య నమస్కారాలు చేయాలి, 20 సూర్య నమస్కారాలు చేయాలి, 100 సూర్య నమస్కారాలు చేయాలి, అలాంటివి ఏమి లేవు. మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఏదైనా కానీ మనం ఇన్ని రోజులు ఖాళీ కూర్చొని ఉండొచ్చు. సడన్గా ఏదైనా మొదలుపెట్టినప్పుడు వెంటనే ఈరోజు అన్నీ చేసేయాలన్న అవసరమే లేదు. చిన్నగా డే బై డే, వీక్ బై వీక్ మన డెవలప్ అవుతూ చిన్నగా మన ఇంటెన్సిటీ కానీ ఏదైనా మనం పెంచుకుంటే వెళ్తే బెటర్. సో ఏదైనా ఏది చేసినా కానీ డే 1 అయినా, డే 100 అయినా, లేదంటే డే అన్లిమిటెడ్ అయినా, ఎప్పుడైనా కానీ ఇన్ఫినిట్ అయినా కానీ మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే 3 parts కింద చేసుకోండి. వామప్, మీరు ఏదైతే మెయిన్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిన్ యోగా అవి ఆసనాలు. ఆ తర్వాత థర్డ్ది వచ్చి కూల్ డౌన్ అనమాట ఇంగ్లీష్లో, దాన్ని శవాసనం అంటున్నాం మనం. సో ఆ 3 మాత్రం పక్కాగా, ఈ 3 సెక్షన్స్లో మీరు చేసుకోండి యోగాని, పక్కాగా మీకు రిజల్ట్స్ కనబడతాయి. దాంతోపాటు ఇప్పుడు 3 పూటలు తినేవాళ్ళు 2 times తినగలిగితే 2 times తినండి. లేదు 3 పూటలు తిన్నా కానీ మీరు ఎంతైతే ఎక్కువ డైట్ తింటున్నారో దానికన్నా కొంచెం తగ్గిస్తూ వస్తే డైట్ కూడా బాగా ఎఫెక్ట్ చూపించింది. డైట్ విత్ యోగా మీకు ఫ్లెక్సిబిలిటీ విత్ వెయిట్ లాస్ అనమాట, ఆ రెండు కరెక్ట్ జరుగుతాయి. సో పక్కాగా యోగా చేస్తూ కూడా మనం ఫ్లెక్సిబిలిటీ ఒకటే కాదు, వెయిట్ లాస్ కూడా పక్కా జరిగిద్ది అన్నమాట. చేయొచ్చు మనం వెయిట్ లాస్, అందులో ఎటువంటి డౌట్ లేదు నాకైతే. మీరు నన్ను హైపర్ ల్యాబ్స్లోనో టైం ల్యాబ్స్లో చూసినప్పుడు నా వీడియోస్ నాకు ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. ఇవాళ 30 సూర్య నమస్కారాలు చేస్తున్నాం కదా మనం కలిసి. సో ఈ 30 సూర్య నమస్కారాలు చేసినప్పుడు నాకు ఇక్కడంతా మొత్తం అంటే మొత్తం చెమటలు కారుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఎన్ని క్యాలరీస్ కరుగుతున్నాయో నాకైతే పర్ఫెక్ట్గా ఐడియా లేదు. ఎవరికైనా కనుక ఒక సూర్య నమస్కారం సెట్ చేస్తే ఎన్ని క్యాలరీస్ కరుగుతాయని ఎవరైనా తెలిస్తే కామెంట్స్ చెప్పండి ఖచ్చితంగా. సో ఇంకా ఇది నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీకు ఇదివరకే నేను ఆల్రెడీ 50th డే అప్పుడు చెప్పాను. సో ఆల్రెడీ మనకి బ్రేక్స్ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. నాకు బాగోకపోవడం వల్ల ఇప్పుడు కూడా కొంచెం జలుబు ఉంది లైట్గా, బట్ సూర్య నమస్కారాలు చేస్తున్నాను నేను రెగ్యులర్గా. ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి బ్రేక్స్ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ నేను బ్రేక్ తీసుకోవట్లేదు, 150th డే అప్పుడు మాత్రమే బ్రేక్ తీసుకుంటాను మేబీ. లేదు నాకు మూడ్ బాగుంది, అంతా నాకు బాడీ అంతా సెట్గా ఉందంటే మేబీ, ఎందుకంటే మన ఫ్లెక్సిబిలిటీ డే బై డే పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలా చూసుకుంటూ వెళ్తే కనుక మనం మేబీ నేను వితౌట్ ఎనీ బ్రేకే 150th డే తర్వాత కూడా కంటిన్యూ చేయవచ్చు. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ విత్ మన వామప్లు చేద్దాం, లైట్ వామప్స్. సో హ్యాండ్ నేను ఫస్ట్ డైలీ ఎవ్రీడే కొంచెం హ్యాండ్ని కొంచెం మనం వెంటనే అప్పటి వరకు ఖాళీగా కూర్చోనో నుంచోనో ఏదో చేసి వచ్చి ఉంటాం, మనం కొనుక్కొని వచ్చి కూడా పొద్దున్నే చేసేయచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అంతా ఫుల్ స్టాగ్నెట్గా ఒకే పొజిషన్లో ఉంటుంది, ఎక్కువ మూమెంట్లు లేకుండా. సో రాగాలని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి గుంజీలు తీసామనుకోండి పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం లెగ్స్ చేతులు కూడా కొంచెం మూమెంట్ మనం ఇచ్చి ఆ తర్వాత గుంజీలు తీసామనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను గుంజిల్లు కూడా 30 సూర్య నమస్కారాలు చేస్తున్నాను కాబట్టి 30 గుంజీలు తీస్తున్నాను నేను. ఓకే, లెట్స్ స్టార్ట్. మన వామప్ స్టార్ట్ చేద్దాం మనం. Eight, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇలా చిన్నగా మనం స్క్వాట్స్ చేయడం వల్ల మనకు చాలా క్యాలరీస్ అనేవి కరుగుతూ ఉంటుంది. మీకు ఇంటెన్సిటీ తెలుస్తూ ఉంటుంది మీకు క్లియర్గా.
24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. సో ఎక్స్ట్రా నేను 2 సూర్య నమస్కారాలు చేయడానికి ట్రై చేస్తాను ఎవ్రీడే కూడా. 2 గుంజీలు కూడా తీస్తాను. టైం ల్యాబ్స్లో మీకు కౌంట్ చేయడానికి చాలా కష్టం అవ్వచ్చు, ఎందుకంటే మేబీ మనం కొన్ని తప్పు చేసి ఉండొచ్చు అన్నమాట. సూర్య నమస్కారాలు ఏదైనా కానీ ఒక స్టెప్ మీద మిస్ అయితే చూసారు కదా నాకు ఎంత అలుపు వచ్చిందో. బట్ మనం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి మన పాదాల మీద కానీ మన బాడీని కంటిన్యూస్గా లేపడం వల్ల మనకి ఫుల్ ఏదైతే మనం థ్రెడ్మిల్ మీద ఒక 10 minutes వాక్ చేస్తామో అంత ప్రెషర్ కానీ ఏదైనా కానీ మన బాడీలో గుంజీలు తీసినప్పుడు పడిద్ది. కొంచెం మనం రెస్ట్ ఇచ్చి మళ్ళీ మన సూర్య నమస్కారాలను మొదలు పెట్టవచ్చు అనమాట. సో నేను చెప్పినట్టు సూర్య నమస్కారాలు నాకు ఏవైతే 12 ఆసనాలు ఉంటాయో ఆ 12 ఆసనాల పేర్లు ఖచ్చితంగా తెలియదు, తెలుసుకోవాలనుకున్నాను కానీ కొన్ని తెలుసు కొన్ని తెలియదు. నాకు పూర్తిగా అన్నీ ఇంకా రాలేదు. మేబీ నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఒక ఫుల్ వీడియో చేసేటప్పటికి మేబీ నేర్చుకుంటానేమో, చూద్దాం. సో ఫస్ట్ సూర్య నమస్కారాలు మొదలుపెట్టేటప్పుడు సూర్యుని తలుచుకుంటూ, సూర్యుడే కాదు మీకు ఇష్టదైవం ఎవరైనా కానీ తలుచుకుంటూ దండం పెట్టుకోవాలి ఇలాగా దేవుడికి. ప్లస్ మీ కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇలాగా మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరికి అతుక్కొని కూడా కాకుండా కొంచెం లైట్గా అపార్ట్ ఉంటూ కొంచెమే ఉండాలి, దూరం ఎక్కువ కాదు, కొంచెం దూరం ఉండి సూర్యునికి తలుచుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి మనం ధనస్సులాగా ఇలాగా వెనక్కి ఇలా అంటాం అనమాట. చేతులు ఆ పొజిషన్ నుంచి చిన్నగా కిందకి మీ కాళ్ళ పక్కన ఇలాగా చేతులు ఆనాలి. ఎంత ఆనగలిగితే అంత ఆనొచ్చు. మీకు ఒకవేళ మీకు చేతులు అసలు ఆనట్లేదు అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్లో నాకు అసలు యాక్చువల్గా ఆనేయకూడదు చేతులు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ మోకాళ్ళు లైట్ కొంచెం ఇక్కడ వంచి మీ చేతులు ఆనియడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చేతులు పక్క ఆనియాలి ఈ పొజిషన్లో. ఒకవేళ చేతులు మీకు ఆనకపోతే మోకాళ్ళు కొంచెం లైట్గా ఎంతైతే అవసరమో అంత వంచి మోకాళ్ళు ఎంతైతే అవసరం అంత వంచి మీరు చేతుల్లో పెట్టవచ్చు. లేదంటే కనుక మీకు ఆల్రెడీ మీకు ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉందనుకుంటే క్లియర్గా మీరు ఎంత ఆనించగలిగితే అంత బెటరు. యాక్చువల్గా ఐడియల్ అయితే ఇలా ఆనాలి, నాకు అది ఇంకా రాలేదు. సో అది కొంచెం టైం పట్టేది. లేదు కొంతమంది ఇవే ఆసనాన్ని కొంతమంది ఎలా చేస్తున్నారంటే ఇక్కడ ఈ తల ఏదైతే ఉందో ఈ తల మొత్తాన్ని కాళ్ళ మధ్యలో ఆనిచ్చేస్తుంది అనమాట ఇట్లాగా. అది కూడా నాకు పూర్తిగా ఇంకా అన్లాక్ అవ్వలేదు ఇక్కడ నాకు నడుము. సో ఎవరికైతే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండిద్దో ఈ ఆసనం అప్పుడు ఇలా ఆనిచ్చినప్పుడు మీరు ఎంత చేయగలిగితే అంత బెటరు, వెనక్కి కానీ ఏదైనా. సో అది ఈ ఆసనం. సో లెట్స్ స్టార్ట్ మళ్ళీ. ఇక్కడ సో ఫస్ట్ సూర్య నమస్కారం అప్పుడు రైట్ లెగ్ చిన్నగా వెనక్కి ఇలా వెళ్ళిద్ది, ఇలా స్ట్రెచ్ చేసి ఈ మోకాలు ఇలా వంగి ఉండిద్ది. ఈ కాల్ని నేను ఒక 5 సూర్య నమస్కారాలు అసలు ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ 5 ఇలాగ సైడ్ వ్యూ చూపిస్తాను. సో దట్ వెనక మా లెగ్ మూమెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ కూడా చిన్నగా ఈ 2 చేతుల్ని ఇలాగా కింద ఆంచి పూర్తిగా సపోర్ట్ తీసుకొని ఈ కాల్ని కూడా తీసి ఇలా పెడతారన్నమాట. ఇది ప్లాంక్ పొజిషన్ ఇట్లా. ఆ తర్వాత మోకాలు చిన్నగా కింద ఆనిచ్చి బేబీ పోజ్ అంటారు. ఇలా మన తల ఇక్కడ కింద ఆనాలి. అక్కడ నుంచి ఇలా మోచేతులు ఇలా ఆని ఇలా వచ్చి మీ గడ్డాన్ని ఇక్కడ ఆంచాలన్నమాట. మీ గడ్డం చెస్ట్ కింద ఆనాలి.
బట్ కాళ్ళ మధ్యలో గ్యాప్ క్లియర్గా తెలియాలి, ట్రయాంగిల్ లాగా. అది మీకు సైడ్ వ్యూలో క్లియర్ కనబడుద్ది. ఇక్కడి నుంచి చిన్నగా ఇలాగా ఈ కోబ్రా పోజ్కి వస్తాం మనం. ఈ కోబ్రా పోజ్లో నేను ఫస్ట్ చేసింది ఎలా చేసేవాడిని అంటే, కోబ్రా పోజ్ రాగానే ఇలా చేతులు ఇలా స్ట్రైట్ ఇలా చేసేసేవాడిని. యాక్చువల్లీ ఇలా స్ట్రైట్ చేయకూడదంట. ఇక్కడ ఈ చేతులు ఇవి కొంచెం మనం ఇక్కడ కింద అని బాడీ ఇది కొంచెం బెండ్ ఉండాలి, ఈ చేతులు మోచేయి దగ్గర. అది కరెక్ట్ పొజిషన్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో ఛానల్స్లో డిఫరెంట్ వాటిలో చూసి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి నేర్చుకున్నవి. ఇక్కడి నుంచి మన కాళ్ళని పాదాలు ఇలాగా వేళ్ళతో ఇలా పెట్టి బ్యాక్ బాడీని లేపి, ఇక్కడి నుంచి ఈ వెనకమాల కాళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం ముందుకు అనుకొని ఎంత చేయగలరో అంతా ఇలాగా మీరు ఇప్పుడు కిందకి ఇలా ఫేస్ చేస్తూ మీ కళ్ళు మీ నాభి వైపు అంటే బొడ్డు వైపు చూస్తూ స్ట్రైట్గా ఇలా ఉండాలి. ఆ తర్వాత మీరు రైట్ లెగ్ ఫస్ట్ ముందుకన్నారు కాబట్టి, ఇలా వెనక్కన్నారు కాబట్టి సేమ్ మళ్ళీ రైట్ లెగ్గే ముందుకు వచ్చింది. సో ఈ లెగ్ వచ్చినప్పుడు కూడా ఈ లెగ్ మీరు ఎక్కడైతే ఫస్ట్ చేతులు ఇలా పెట్టెళ్ళారో దాన్ని దాటి ఇలా పాదం ఇలా రావాలి. ఫస్ట్లో మీరు ఇలా చేసినప్పుడు, ఇక్కడి నుంచి ఇలా చేసినప్పుడు ఇవి తగులుతూ ఉండిద్ది ఇక్కడ మీకు. తర్వాత అలవాటు అయిపోయింది. సో ఇది తగులుతుంది అనుకుంటే మీరు కొంచెం ఇట్లా ఉంచుకొని తేవచ్చు. ఫస్ట్లో బిగినింగ్లో వన్స్ మీకు ఫ్లెక్సిబిలిటీ వచ్చేసాక ఈజీగా ఇట్లా వచ్చేసిద్ది అన్నమాట ఈ పొజిషన్లో. ఆ తర్వాత 2 కాళ్ళు పక్క తీసుకొచ్చి ఏలిలా ఆనిచ్చి మళ్ళీ సేమ్ ఇది ఇక్కడి నుంచి చిన్నగా వెనక్కి వచ్చి దండం పెడితే ఇక్కడితో ఒక సూర్య నమస్కారం అయినట్టు. యాక్చువల్గా రైట్ లెగ్తో సూర్య నమస్కారం ఒకటి అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ నేను మాట్లాడకుండా జస్ట్ ఇంకో 4 సూర్య నమస్కారాలు కంటిన్యూస్గా చేసేస్తాను. ఆ తర్వాత మన సైడ్ వ్యూలో చూద్దాం. వన్స్ మీకు ఈ పోజులన్నీ అలవాటు అయ్యాక తర్వాత చిన్నగా బ్రీతింగ్ కూడా ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోవాలి మనం. సో మనం ఇలా పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోవాలి, కిందకు వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేసుకోవాలన్నమాట. బ్రీత్ అవుట్ చేసాం కాబట్టి నెక్స్ట్ బ్రీత్ ఇన్ అయ్యిద్ది. సో ఆల్టర్నేట్ లెగ్ చేస్తాం అన్నమాట. కాకపోతే నేను ఫస్ట్ టైము హడావుడిలో రైట్ లెగ్ 2 సార్లు కూడా చేసేసాను, అందుకని లెఫ్ట్ లెగ్ 2 సార్లు చేశాను కంటిన్యూస్గా. బట్ కానీ ఆల్టర్నేట్ చేస్తాం, రైట్ లెఫ్ట్ అలాగా. సో రైట్ లెగ్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ వచ్చింది, లెఫ్ట్ లెగ్ ఈవెన్ నెంబరు. సో మనం ఇప్పుడు 5 వచ్చేస్తున్నాం కాబట్టి రైట్ లెగ్ వెనక్కి వెళ్ళింది ఫస్ట్.
ఏదైతే లెగ్ ఫస్ట్ వెనక్కి వెళ్ళేదో అదే లెగ్ ముందుకు వచ్చింది అన్నమాట. సో 5 అయినాయి. ఇప్పుడు సైడ్ వ్యూలో ఎలాగ ఉన్నది చూద్దరు. సో నా బ్యాక్గ్రౌండ్ క్లియర్ గోడ లేకపోవడం వల్ల మేబీ మీకు క్లియర్ కనబడకపోవచ్చు, బట్ హోప్ ఎంత కుదిరితే అంత చూపించగలను అనుకుంటా. ఇక్కడ మీకు ఎంత కుదిరితే అంత బెండ్ చేయండి ఇక్కడ, లేదంటే మీకు ఎంత అయితే ఇక్కడ వరకు అయితే ఎంతే చేయండి, లేదంటే ఎక్కడి వరకు అయితే ఇక్కడ ఎంతవరకు చేయండి పర్లేదు బిగినింగ్లో. తర్వాత చిన్న చిన్నగా ఇంక్రీజ్ చేసుకుంటూ రండి. ప్లస్ ఇక్కడ కాళ్ళు ఏదైతే ఉందో అలా చేసినప్పుడు ఇక్కడ కాళ్ళు ఇలా బెండ్ అవ్వకూడదు అనమాట, స్ట్రైట్గా ఉండాలి. సో మీరు స్ట్రైట్గా ఉండి ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకే చేయండి, ఎక్కువ వద్దు. సో సైడ్ వ్యూలో మీకు క్లియర్ కనబడేది కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. సో మీరు ఇలా వెనక్కి అన్నప్పుడు ఇక్కడ బెండ్ అవ్వకూడదు. ఈ బెండ్ అవ్వకుండా మీరు ఎంత దూరం బెండ్ చేయగలిగితే అంతవరకే చేయండి, ఎక్కువ వద్దు. ఇలా మన కాళ్ళకి సైడ్ ఇలాగ పెట్టుకోగలిగితే ఎంత చెప్పినట్టు ఎంత పెట్టుకోగలిగితే అంత బెటరు. ఐడియల్లీ అయితే ఇది మొత్తం ఆనాలి. ప్రస్తుతానికి నాకు ఆనట్లేదు, అది ఎవరికైనా ఆనితే చేయండి మీరు అలాగా. సో 6th కాబట్టి లెఫ్ట్ లెగ్ వెనక్కి. సో మనం ఫస్ట్ లెఫ్ట్ లెగ్ మనం వెనక్కి ఇక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు మన పాదాలు అయితే ఏది ఉందో ఏళ్ళులాగా ఇలా ముడుచుకొని ఉంటాయి ఫస్ట్ లోపల వైపుకి. ఆ తర్వాత మనం ఇక్కడ పెట్టగానే తర్వాత వెంటనే దాన్ని ఏళ్ళని ఇలాగా అవుట్ సైడ్కి ఫేస్ చేస్తాం. చేసి ఈ చెయ్యి 2 కింద సపోర్ట్ ఫుల్ ఇచ్చి ఈ చేతి మీద మళ్ళీ ఇది ఇలా లేపాక మళ్ళీ ఇన్వర్ట్ చేయాలి ఈ కాళ్ళని, పాదాలని. ఆ తర్వాత ఈ కాళ్ళు కూడా తెచ్చి సేమ్ ఇలాగా ఇన్వర్డ్లో పొజిషన్లో, ఇది ప్లాంక్ పొజిషన్. ఇక్కడ నుంచి మనం మోకాళ్ళని బెండ్ చేసుకుంటూ ఈ కాళ్ళు ఏదైతే ఇన్వర్డ్ ఉన్నాయో దాన్ని మళ్ళీ ఇలా పెట్టుకోవాలి, అవుట్వర్డ్కి పెట్టుకొని ఇలా చిన్నగా మీరు తలని ఆనిచ్చి ఇక్కడి నుంచి మోచేతులు ఆనిస్తూ ముందుకెళ్ళి మీ గడ్డం చిన్ను ప్లస్ మీ చెస్ట్ని కింద ఆనియాలి క్లియర్గా. మీకు అప్పుడు ఇక్కడ ఒక వీ వచ్చేలాగా బాడీ ఆ వీ షేప్ రావాలి పక్కగా. ఇక్కడి నుంచి నేను చెప్పా కదా, ఇది కోబ్రా పోజు, భుజంగాసనం. ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్గా ఇలా ఉండకూడదు, చెయ్యి ఇలా బెండ్ అయి ఉండాలన్నమాట. సో నేను చూసిన ఛానల్లో కోబ్రా ఆసనం వేసినప్పుడు ఖచ్చితంగా స్మైల్ చేయాలన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు మనకి అవుట్వర్డ్స్ ఉన్న ఈ లెగ్స్ని ఫస్ట్ ఇన్వర్ట్ చేసుకొని ఈ ఏళ్ళతో ఇలాగా సపోర్ట్ చేసి మోకాలను లేపుతూ మనం చిన్నగా ఈ కాల్ని మీరు ఫస్ట్లో మేబీ మీరు ఇంత దూరంలోనే ఇలా అనలేకపోవచ్చు, ఇలాగ కింద పాదం మొత్తం ఆనించలేకపోవచ్చు. సో మీరు అలాంటప్పుడు ఏంటంటే మీకు ఎంత అయితే అవసరమో అంత ఇంతైనా తెచ్చుకోవచ్చు. మీరు ఎంతైతే కంఫర్టబుల్ చేయగలరో పాదం మొత్తం ఆంచగలరో అంతవరకు తెచ్చుకోండి. సో నాకు స్టార్టింగ్లో ఇంత రావాల్సి వచ్చేది, బట్ ఇప్పుడు ఇక్కడే ఉండి కూడా నేను ఇలాగా చేయగలను. బట్ పర్ఫెక్ట్ పొజిషన్ రావాలంటే కొంచెం ఒక బెత్తడి ఇలా పెట్టుకొని ముందుకి కాలు క్లియర్గా ఆనిచ్చాలి, పాదం మొత్తం ఆనాలి ఏళ్ళతో సహా క్లియర్గా. అప్పుడు మనం ఇన్వర్డ్ ఇలాగా చేసి మనం కళ్ళు మన నాభి వైపు చూస్తూ ఉండాలి. ఆ తర్వాత మన లెఫ్ట్ లెగ్ ఫస్ట్ వెనక్కి వెళ్ళింది కాబట్టి లెఫ్ట్ లెగ్నే మళ్ళీ చేతులు మధ్యలో ఉంచి తెచ్చి ఇలా పెట్టాలి. సో దానికి మనకి యాక్చువల్గా అయితే పుష్ కావాలన్నమాట, అది తీసుకొచ్చి ఇలా పెట్టవచ్చు. ఎంతవరకు తేగలరో అంతవరకు తేయండి. తెచ్చాక ఇది ఇలా స్ట్రైట్గా ఇలా ఉండాలి 45 degreesలో. ఆ తర్వాత మళ్ళీ ఈ రైట్ లెగ్ని కూడా ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి మీరు ఇలా బెండ్ అయి ఉంటారు. సో ఎంతవరకు అయితే వెళ్ళగలరో అంతవరకే వెళ్ళండి, ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. ఇది సేమ్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎలాగైతే ఇలాగ అన్నారో ఇలాగే మీరు
చివరిలో వచ్చేటప్పుడు కూడా ఇలాగే రావచ్చు. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఆనిచ్చగలిగితే ఆనిచ్చండి, లేదంటే అవసరం లేదు. సో ఇలా సైడ్ మనం చూసారు కదా. మీరు చూస్తే ఇప్పుడు యాక్చువల్గా మీకు చెప్తూ చేస్తున్నాం కాబట్టి ఇంకా టైం పడుతుంది నాకు. దానివల్ల మీకు ఫుల్గా దూరం నుంచి కనబడుతుందో లేదో కానీ మీరు క్లియర్గా చూస్తే నా చెమట్లు ఏర్లే పారుతుంది యాక్చువల్గా. సో మీరు చేసుకునేటప్పుడు పక్కన ఏదైనా కండవా కానీ ఏదైనా పెట్టుకొని ఉంటే బెటర్. ప్రస్తుతాన్ని నేను వీడియో చేస్తూ మర్చిపోయాను. నేను నా టీషర్ట్ నా టవల్ ఇప్పుడు. సో ఇప్పటికి మనకి 6 అయినాయి. సో సైడ్ వ్యూలో కూడా మీకు ఒక 5 చేసి ఆ తర్వాత నేను నా రెగ్యులర్ పేస్లో సూర్య నమస్కారాలు ఫినిష్ చేసేస్తాను మిగిలిన 20. సో ఈ కాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇన్వర్డ్లో ఇలా వచ్చి పెడుతున్నాము, తర్వాత మళ్ళీ ఇలాగ అవుట్వర్డ్, మళ్ళీ ఆ తర్వాత ఇన్వర్డ్ చేసి ఆ తర్వాతే ఈ నెక్స్ట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఫస్ట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం అలవాటయ్యే వరకు చూసుకోండి 2-3 సార్లు. సో ఇది యాక్చువల్ లేదు, ఇది మెడని ఇలా రొటేట్ చేయడం అనేది. నాకు ఒకసారి మెడ బాగా నొప్పి పడుతున్నట్టు అనిపిస్తే ఈ పొజిషన్లో ఇట్లా అంటాను, బాగానే తగ్గిపోతుంది యాక్చువల్గా నాకు. యూజువల్ అయితే ఇలా స్ట్రైట్ ఫేసింగే ఉండాలి మెడ. సో 8 ఫినిష్ అయినాయి, ఇంకా 2 ఉన్నాయి సైడు. సేమ్ ఇన్వర్డ్ ఫస్ట్, ఆ తర్వాత అవుట్వర్డ్, మళ్ళీ ఇన్వర్డ్ చేశాక 2 లెగ్ తీస్తాం. సో నేను ఒక్కోసారి మనసులో దేవుడిని తలుచుకుంటూ చేస్తాను, సూర్యుడిని అలాగా. సూర్యుడిని కానీ మనకి ఇష్టమైన దేవుడిని కూడా తలుచుకుంటూ చేస్తాను. అలా కౌంట్ మిస్ అవుతుంది. కౌంట్ మిస్ అయినప్పుడు రిస్క్ వద్దని చెప్పి ఎక్స్ట్రా ఎప్పుడు కూడా ఒక 2 సూర్య నమస్కారాలు చేస్తాం అట్ లాస్ట్లో.
సో దట్ 1-2 మిస్ అయినా కానీ మనం అనుకున్న వాటికన్నా ఎక్కువ చేస్తే పర్లేదు, మనం అనుకున్న దానికన్నా తక్కువ చేయకూడదు కాబట్టి ఎక్కువే చేస్తాను మోస్ట్లీ నేను. పదకొండు అయినట్టున్నాయి. ఇంకా నా రెగ్యులర్ పేస్లో మిగిలినవి చేసేస్తాను నేను. సో ఎవ్రీడే మీరు ఈ పొజిషన్లోనే చూస్తాను నన్ను. బట్ నేను ఇప్పుడు మైక్రోఫోన్ ఎప్పుడు పెట్టుకోను కాబట్టి ఇప్పుడు మైక్రోఫోన్ ఉంది. నా గాలి నాకు తెలిసి మీరు ఆ గాలి వింటే ఏదో జురాసిక్ పార్క్లోంచి గాడ్జిల్లా సౌండ్ వస్తున్నట్టు రావచ్చు. ఎందుకంటే మన ఊపిరి ఫుల్ హై పేస్లో వెళ్తూ ఉంటుంది ఇప్పుడు. దానికోసం అని చెప్పి నేను ఈ మైక్రోఫోన్ తీసేసి కొంచెం పక్కన పెడతాను. లేదంటే మళ్ళీ మీరేమైనా నన్ను తిట్టుకుంటే ఇది ఎవడరా ఊపిరి పోయేలాగా చేస్తున్నాడు ఫుల్ గాలని. బాయ్స్ మరి ఓకే, మిగిలిన ఎన్ని 19 ఉన్నాయి. ఇంకా ఆ 19 సూర్య నమస్కారాలు చాలా ఫాస్ట్గా, అంటే చాలా ఫాస్ట్ కాదు, రెగ్యులర్ పేస్లోనే చేసేస్తాను నేను. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ బిగినింగ్లో ఇచ్చాను కాబట్టి ఇంకా వీడియో డిలే అవ్వకుండా, ఎక్కువ వీడియో లెంత్ అవ్వకుండా నేను ఫాస్ట్గా నా రెగ్యులర్ ప్లేస్లో చేసేస్తాను నేను మిగిలింది. చిన్నప్పుడు మనం అందరం కూడా చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాం. వన్స్ ఒక 30 years 35 years దాటేసేసాక నడుములు వంచాలంటే, మోకాలు కట్టుకోవాలంటే, లేదంటే మన పొట్లు పెరిగిపోతాయి కాబట్టి జస్ట్ మనకి ఏళ్ళు చూడాలన్నా కానీ అంత కష్టంగా ఉంటుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ చిన్నప్పుడు ఉన్నవి తర్వాత పోతున్నాయి. అంటే మన వర్క్స్లో, మన ఆటల విధానాలు ఇవన్నీ కూడా మారిపోతూ వస్తాయి కదా. ఏజ్ పెరిగే కొద్దీ మనం మెచ్యూర్డ్గా ఉండాలి అని చెప్పి ఇంట్లో చెప్తూ ఉంటారు కాబట్టి ఆటలు తగ్గిపోతాయి. అలా తగ్గిపోయి మనం ఆడేది ఇవన్నీ తగ్గిపోవడం వల్ల మనం మూమెంట్స్ కూడా బాడీలో తగ్గిపోతాయి. అలా చిన్నగా ఫ్లెక్సిబిలిటీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి కనీసం మనం ఏళ్ళని కూడా మనం పట్టుకోలేనంత పరిస్థితి అయిపోయింది. నేను చిన్నప్పుడైతే అసలు ఎలా పడితే అలా ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని కాబట్టి ఫుల్గా అనేవి నాకు మొత్తం అసలు ఇలా చేతులు ఆడిపోయి పూర్తిగా ఇలా పెట్టగలిగేవాడిని. ఇప్పుడు పెట్టలేకపోతున్నాం అన్నమాట ఫుల్గా. సో అన్లాక్ చేయాలంటే టైం పట్టింది నాకు మళ్ళీ. సో మీకు కూడా చిన్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అవన్నీ కూడా. ఫుల్గా ఆనేయగలగడం, లేదంటే ఇప్పుడు ఇలాగ నేను ఇప్పుడు వెనక్కి అంటున్నాను కదా, ఈ పోజ్ నేను యాక్చువల్ చిన్నప్పుడు ఇలా వెళ్ళిపోయి చేతులు కింద ఆనిచ్చేసేసి కాళ్ళని వెనక్కి అనేవాడిని. ఇప్పుడు అసలు ఇంతకన్నా ఎక్కువ వెళ్ళట్లేదు యాక్చువల్గా. ఈ చేతులు క్లియర్గా ఆనిచ్చేసేవాడిని వెనక్కి చిన్నప్పుడు. అలా జరగట్లేదు. చూడాలి మళ్ళీ అది చేయగలుగుతాం లేదు.
సో ఎవరైనా నేను చేసే సూర్య నమస్కారం తప్పులు కనబడితే మెన్షన్ చేయండి కామెంట్స్లో. నేనేం తప్పుగా ఫీల్ అవ్వను. మీరు చెప్పేదాన్ని చూసి మీరు చెప్పినప్పుడు దాంతోపాటు ఏమైనా రెఫరెన్స్లు ఇస్తే ఆ రెఫరెన్స్లోకి వెళ్ళి నేను ఇంకా నన్ను కరెక్ట్ చేసుకుంటాను. సో నేను 365 days ఛాలెంజ్ అని చెప్పి నన్ను మోటివేట్ చేసుకోవడానికి నేను 365 days అన్నానే, కానీ ఇప్పుడు చూస్తుంటే సూర్య నమస్కారాలు రెగ్యులర్గా నేను చేయకుండా ఉండలేకపోతానని తెలిసిపోతుంది. ఇదొక నాకు ఒక హ్యాబిట్లో అయిపోయింది. సో నా జీవితంతో నేను కుదిరినంత కాలం చేస్తాను కాబట్టి తప్పుని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే మంచిది. సో ఎవరైనా నా దాంట్లో తప్పులు ఎదిగితే చాలా మంచిది, హ్యాపీగా ఉంటాను. నేను కూడా ఆ తప్పుల్ని చెప్పి దానికి పర్ఫెక్ట్గా ఏమన్నా ఎలా కరెక్ట్ చేసుకునే దానికి రెఫరెన్స్ కూడా ఇస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. సో ఎవరైనా కపుల్స్ ఉంటే, మ్యారీడ్ కపుల్స్ కానీ ఎవరైనా కపుల్స్ ఉంటున్నా, లేదంటే అన్న చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే కలిసి చేశారనుకోండి యోగా, ఇంకా చాలా హ్యాపీగా బాగుంటుంది. బాండింగ్ కానీ ఏదైనా ప్రశాంతంగా ఒకళ్ళే చేసేదానికన్నా కూడా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే ఏంటంటే పాజిటివ్ వైబ్స్ ఇంకా పెరుగుతాయి. సో ఎవరైనా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే అందరు కలిసి చేయొచ్చు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా చేయొచ్చు అన్నమాట, పెద్దవాళ్ళు కూడా. సో వాటికి కూడా ఈజీ వేరియేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా పెద్దవాళ్ళకి పూర్తిగా మొత్తం నడుము వంచలేరు కాబట్టి వాళ్ళకి చైర్ పెట్టుకొని పక్కన చైర్తో ఇలా పట్టుకొని చేయొచ్చు అన్నమాట. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి చైర్ని పైన పట్టుకోవడమో లేదంటే ఇలా పట్టుకోవడం చేయొచ్చు, ఇలా వంగే పొజిషన్స్ అన్నీ. సో ఇవన్నీ కూడా యూట్యూబ్లో వేరే వేరే ఛానల్లో పెట్టారు. ఈజీ సూర్య నమస్కారాలు ఓల్డ్ వాళ్ళకి, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ లేని వాళ్ళకి, లేదంటే నడుము ఓల్డే అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి నడుములు ఎప్పుడైనా ఆపరేషన్ కానీ ఏమైనా జరిగి ఉండొచ్చు. సో వాళ్ళు మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలనుకున్నా కానీ వాళ్ళు కూడా ఈ చైర్తో ట్రై చేయొచ్చు అనమాట. ప్రస్తుతం నా దగ్గర చైర్ లేదు చూపించడానికి. సో అవి కూడా యూట్యూబ్ ఛానల్స్లో క్లియర్గా ఉన్నాయి. చైర్తో సూర్య నమస్కారాలు చేయాలని కొడితే మీకు రావచ్చు. సో వాటితో ట్రై చేయండి. ఎవరైనా ఈ నడుము నొప్పులు ఉండి పూర్తిగా వంగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు సూర్య నమస్కారాలు. సో ఎవ్రీడే సూర్య నమస్కారాలు మనకి ఎన్ని కుదిరితే అన్ని చేయగలిగితే చాలా బెస్ట్ అనమాట. ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పారన్నమాట. ఫుల్ యోగా చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే సూర్య నమస్కారాలు అంటే ఫుల్ టోటల్ బాడీ మొత్తం కూడా క్లియర్గా అంతా టాప్ టు బాటమ్ మీరు అంతా కూడా స్ట్రెయిన్ పడింది. సో సూర్య నమస్కారాలు అంత బెస్ట్ ఎక్సర్సైజ్ ఏది లేదు యోగాలో. పదిహేను సుఖం అయితే ఇంకా సుఖం ఉంది. సో ఎవరైనా కొత్తగా సూర్య నమస్కారం మొదలుపెట్టేవాళ్ళు 3 sets అలా మొదలుపెట్టండి. లైక్ 6 సూర్య నమస్కారం అన్నట్టు అలా మొదలుపెట్టి చిన్న చిన్నగా సెట్స్ పెంచుకుంటూ వెళ్ళండి. ఒక 1 month or 2 monthsలో మీరు క్లియర్గా మీ ఫ్లెక్సిబిలిటీలో డిఫరెన్స్ అనేది గమనిస్తారు పక్కాగా. వితిన్ 1 monthలో తెలిసింది. యాక్చువల్లీ సెకండ్ వీక్ నుంచే క్లియర్గా తెలిసింది. అస్సలు ఏమి ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు వాళ్ళకైతే ఒక 1 month అని పట్టింది అన్నమాట ఫ్లెక్సిబిలిటీ క్లియర్గా తెలియడం కోసం.
ఎస్పెషల్లీ సూర్య నమస్కారాలు ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదంటే బాగా ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. అలా కూర్చొని కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఫ్లెక్సిబిలిటీ కానీ నడుము మీద ఈ ఫ్లెక్సిబిలిటీ రావడం అనేది చాలా మంచిది. ఇరవై అయిపోయినాయి, ఇంకా 10 మిగిలినాయి. ప్లస్ మీరు బ్రీతింగ్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ముక్కుతోనే గాలి పీల్చండి, నోటితో పీల్చొద్దు. మరి ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం నోటితో కూడా పీల్చుకోవచ్చు, తప్పేం లేదు. ప్లస్ జలుబులు చేసినప్పుడు ఇప్పుడు కూడా మీరు నోటితో పీల్చుకోవచ్చు. బట్ మోస్ట్లీ ముక్కుతోనే మనం బ్రీతింగ్ చేయడం అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది మన బాడీలో కూడా, కోర్ మీద. సో ఇది చాలా పెద్ద వీడియో కాబట్టి ఈ సూర్య నమస్కారాల గురించి క్లియర్గా నేను అసలు ఎలాగ వచ్చింది అనేది కూడా క్లియర్గా చెప్తాను. నేను సూర్య నమస్కారం చేస్తూనే సో ఫస్ట్లో అప్పుడులో యోగా కోర్సులు ఫ్రీగా చెప్తూ కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారన్నమాట. ఆ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మగారు చూసి వాట్సాప్లో స్టేటస్ పెట్టి నన్ను కూడా నన్ను మా బంగారు ఇద్దరిని చేయమని చెప్తే అలా స్టార్ట్ అయింది మాది ఈ యోగా జర్నీ. అక్కడి నుంచి చేయడం మొదలుపెట్టాం అన్నమాట ఇద్దరం కూడా. నేను సూర్య నమస్కారాలు చేస్తున్నాను, బంగారు తల్లి నార్మల్ రెగ్యులర్ యోగా చేసిద్ది. బట్ సూర్య నమస్కారాలే పక్కా చేయాలి ప్రతి ఒక్కళ్ళు అనేది ఏమీ మ్యాండేటరీ ఏం కాదు. నాకు ఇది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, కొంచెం క్యాలరీస్ కూడా కరుగుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి నేను ఇది చేసుకుంటున్నాను. నేను ప్లస్ ఛాలెంజ్ అని చెప్పాను కాబట్టి ఆ ఛాలెంజ్ మీద చేయాలని. వన్స్ ఆ ఛాలెంజ్ చేస్తూ నేను 100th డే వచ్చాక నాకు ఇప్పుడు అసలు సూర్య నమస్కారాలు డైలీ చేస్తేనే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. వేరే యోగా కూడా చేసుకోవచ్చు మీరు, ఈ సూర్య నమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఎనీథింగ్ మన బాడీని ఫ్లెక్సిబుల్గా హ్యాపీగా మూమెంట్లో మూలపడేసిన బండ్లా కాకుండా రెగ్యులర్గా బాడీని కదిలిస్తూ ఉంటూ మంచిది కాబట్టి ఏ యోగా అయినా చేసుకోవచ్చు. జిమ్కే వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. రోజులో ఒక అరగంట మన ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఎవరైనా టెర్రస్ మీద చేసుకుంటే ఫ్రెష్ ఎయిర్లో ఇంకా హ్యాపీగా ఉంటుంది. మాకు ఇక్కడ కేరళలో మాకు ఆ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఇంట్లోనే చేయాలి. అలా మా అమ్మగారు ఆల్మోస్ట్ 60 అబోవ్. సో ఆవిడే యోగా చేస్తుంటే మా అమ్మగారి నుంచి తెలిసింది నాకు యాక్చువల్గా చైర్తో కూడా సూర్య నమస్కారాలు చేయొచ్చని ఆ ఛానల్ నుంచి. సో అందుకే చెప్తున్నాను అన్నమాట, పెద్దవాళ్ళు కూడా ఎవరైనా నడుము నొప్పులు ఉన్న వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు ప్రశాంతంగా చేయొచ్చు విత్ చైర్ సపోర్ట్. బట్ మీరు చైర్ వాడి చేసేటట్టయితే గోడకి కానీ ఏదైనా చైర్ కదలకుండా పెట్టుకొని చేయండి.
అలా మేము యోగా స్టార్ట్ అయినప్పుడు అప్పుడే రామచరణ్ వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర్లు అంకుల్ కూడా ఇక్కడికి వచ్చి పేరు కరెక్ట్ రావట్లేదు, సారీ అంకుల్. సో బ్రీతింగ్లో కొంచెం చెప్పలేకపోతున్నాను. వెంకటేశ్వర్లు అంకుల్ కూడా చెప్పడం వల్ల మాకు స్టార్ట్ చేసాము. ఆ టైంలో అంకుల్ కూడా కెనడాలో ఉండి బాగా హాలిఫాక్స్ 1 దాకా టొరంటో మూవ్ అయ్యారు. బట్ అంకుల్ ఉండి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేశారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అనూష అని ఉంది, తను చిన్నప్పటి నుంచి యోగా చేసేది అనమాట. సో తను కూడా యోగా మొదలుపెట్టి అందరూ గ్రూప్లో మొదలుపెట్టి మేము యోగా చేయడం మొదలుపెట్టాం అనమాట. గ్రూప్లో పోస్ట్ చేసుకుంటూ వీడియోలు. అలా మోటివేషన్ స్టార్ట్ అయింది. వన్స్ ఒక 2-3 డేస్ అయ్యాక నేను ఇలా ఎందుకు, ఆల్రెడీ మన ఛానల్ ఉంది కాబట్టి ఛానల్లో నన్ను చూసి ఎవరైనా ఒకళ్ళిద్దరు మోటివేట్ అయితే చాలు కదా అనే లెక్కలో నేను కూడా నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుందని ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేద్దాం, షార్ట్ అప్లోడ్ చేద్దామని ఇలా ఈ 365 డేస్ ఛాలెంజ్ అని మొదలుపెట్టి సూర్య నమస్కారాలు వెళ్తూ ఉందన్నమాట. ఇది యాక్చువల్ నా సూర్య నమస్కారం స్టోరీ. లెట్స్ కంటిన్యూ. 23 అయిపోయినాయి. ఫస్ట్లో నేను చాలా తప్పులు చేసేవాడిని సూర్య నమస్కారాల్లో. ఒకసారి మా ఫ్రెండ్ చూసి కొన్నిసార్లు చెప్పడం అలా చేయడం వల్లే నేర్చుకుంటున్నాను నేను. ప్లస్ సూర్య నమస్కారాలు చాలా చిన్నగా చేయాలి, అప్పుడే ఎఫర్ట్ పడింది. సూర్య నమస్కారాలు కాదు, యోగాలో ఏదైనా చిన్నగా చేయాలని చెప్పి కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రతిక అని చెప్పి తను చెప్పింది అనమాట ఫంక్షన్లో కలిసినప్పుడు. సో అప్పటి నుంచి చిన్నగా చేయడం మొదలుపెట్టాను నేను. దాని ముందు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా చేసేవాడిని. ఒక 2, 3, 4 ఎలా చేయగలను నేను ఫాస్ట్గా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు వరకు చూసాను కదా, చూడండి ఒకసారి. అసలు గ్యాపే ఉండదు, ప్రతి ఆసనం మీద గ్యాపే లేకుండా ఫాస్ట్గా ఒకటి అయిపోయింది ఆల్రెడీ. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఫాస్ట్గా మన టైం లేనప్పుడు ఫాస్ట్ చేసేసేస్తాం అనే, కానీ మనకి మెయిన్ ప్రెషర్ పడాల్సిన చోట కరెక్ట్ పడదన్నమాట. మీరు చూసినట్టయితే మామూలుగా ఒక్క సూర్య నమస్కారం చేయడానికి నాకు ఒక 1 minute, క్లోజ్ టు 1 minute పడుతుంటే ఫాస్ట్ చేసినప్పుడు ఓన్లీ వితిన్ 10 to 15 secondsలోనే ఫినిష్ చేయగలుగుతుంది అనమాట. అంటే ఒక సూర్య నమస్కారాలు చేసే 10% టైంలోనే ఫాస్ట్ చేయగలుగుతున్నాము. సో కానీ అది మనకి ఎక్కువ ఎఫర్ట్ చూపించదు అనమాట. ప్లస్ అది రైట్ వే కూడా కాదు. సో అన్నీ తక్కువ చేసినా పర్లేదు, కానీ చిన్నగానే చేయండి. మీరు టైం ఎక్కువ తీసుకోండి. మీరు 5 సూర్య నమస్కారాలకు కూడా మీరు 30 నిమిషాలు తీసుకోవచ్చు, 30 సూర్య నమస్కారాలకు కూడా 30 నిమిషాలు తీసుకోవచ్చు, తప్పే లేదు. మీకు కుదిరినట్టు చిన్నగా ఎంత కుదిరితే అంత తక్కువ టైం, ఎక్కువ టైం తీసుకొని చేయండి యోగా. సో ఈ స్లోగా వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, నేను ఏదో ప్రపంచంలో ఉన్న వాళ్ళకి యోగా నేర్పించాలని మొదలుపెట్టలేదు. మా అమ్మగారు అడిగారు,
నార్మల్గా ఒక వీడియో చేసి పెట్టచ్చు కదా, ప్రతిరోజు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అయిపోతుంది ఉంటుంది, కానీ ఒక వీడియో మొత్తం మీరు ఎలా చేస్తున్నారని చూపించవచ్చు కదా అని చెప్పి మా అమ్మంది. వేరే ఫ్రెండ్స్ కూడా కలిసినప్పుడు ఒకసారి ఫుల్ వీడియో పెట్టచ్చు, మేము కూడా చూస్తాము ఎలా చేస్తున్నారో, దాన్ని బట్టి మేము కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ 100th డే కూడా వచ్చింది కదా, నేను కూడా ఒక వీడియో ఇలా పెడితే కొంచెం యాక్చువల్లీ నేను అలాగే ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకు కూడా క్లియర్ తెలిసింది కాబట్టి. మధ్యలో ఒకళ్ళు అడిగారన్నమాట కామెంట్స్లో, సూర్య నమస్కారాలు చాలా చిన్నగా చేయాలండి అని. మేబీ ఆ టైం ల్యాప్స్ వీడియో చూసి ఫాస్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు. అంత ఫాస్ట్ చేస్తే నాకు నడులు టపక్ ఇరిగిపోతాయి, అంత ఫాస్ట్ చేయట్లేదు, ఎంత టైం పడుతుంది. ఇరవై 9 అయిపోయినాయి, ఒక లాస్ట్ది సైడ్ వేరే చేద్దాం. సో ఇక్కడ ఎవరైనా యోగా ఎక్స్పర్ట్ ఉంటే నాకు కొంచెం ఒపీనియన్ కావాలి. ఈ ప్లాంక్ పొజిషన్ అనేది నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ పొజిషన్లో మీకు క్లియర్గా ఏమైనా తప్పు తెలిస్తే మీకోసం కొంచెం ఉంచుతున్నాను ఇక్కడ. ప్లాంక్ పొజిషన్ నేను తప్పు చేస్తే పర్ఫెక్ట్ చెప్పండి. ఈ చేతులు ఏమైనా బెండ్ అవ్వాలా లేదంటే కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చూసి నన్ను కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా మనది అయిపోయింది కాబట్టి శవాసనంలోకి వెళ్ళిపోతున్నాను. శవాసనంలో మనం మాట్లాడకూడదు, కామ్గా ఒక 2 minutes ఉండాలి. సో నేను సూర్య నమస్కారాలు అయిపోయాక ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని అంత మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి కోరుకుంటాను అనమాట. మీరు కూడా దేవుడిని తలుచుకోవచ్చు. రెగ్యులర్గా సూర్య నమస్కారం చేసినప్పుడు నాకు క్లియర్గా నా గుండె కొట్టుకోవడం తెలిసింది క్లియర్గా, నాకు టప్ప 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 అని. ఇవాళ కొంచెం ఆగుతూ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి అంత ఎక్కువ ఇంటెన్సిటీ లేదు గుండె మీద. సో నాకు తెలిసి శవాసనం 2 minutes పట్టకపోవచ్చు. మెయిన్ ఏంటంటే శవాసనంలో మనకి గమనించాల్సింది మన హార్ట్ రేట్ ఏదైతే ఉందో ఫాస్ట్ కొట్టుకునేది రెగ్యులర్ స్పేస్కి రావాలన్నమాట. మనలో ఉన్న ఈ గాలి పీల్చేటప్పుడు రొప్ప వస్తుంది కదా అనుకుంటూ అది పోయి నార్మల్ బ్రీతింగ్ వస్తే మన శవాసనం పూర్తయినట్టే. ఒక్కొక్కసారి శవాసనంలో నిద్రపోవచ్చు కూడా మనం, అందులో తప్పేం లేదు. ఒక పవర్ న్యాప్ అయ్యింది, ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ నిద్రపోండి, తప్పేం లేదు అందులో.
అదే అండి, నేను రెగ్యులర్గా ఇలాగా సూర్య నమస్కారాలు చేసుకుంటాను. సో చూశారు కదా, ఇది నా రెగ్యులర్ సూర్య నమస్కారాల రొటీను. 100 days అయిపోయింది కాబట్టి స్పెషల్గా ఒక వీడియో ఇలాగ చిన్నగా అందరికీ నేను ఎలా చేస్తున్నాను అనేది క్లియర్గా చూపించడం కోసం చేశాను ఇవాళ. సో పక్కాగా నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అవ్వగలిగితే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. నేను నా ఛానల్స్లో వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. నేను ఏది కూడా ఏదో గాల్లో మేడలు కట్టినట్టు చెప్పను, ఏది హడావుడి చేసేసేసి అది ఇది అని చెప్పను. నాకు కరెక్ట్ అనిపిస్తేనే, నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే, నాకు తెలిస్తేనే ఎవరి ద్వారానో, లేదంటే నా అంతటి నాకు తెలిస్తేనే చెప్తాను. సో ఇది కూడా అంతే. ఈ యోగా నేను 100 days నుంచి కంటిన్యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా నా కాన్ఫిడెన్స్తో పక్కా చెప్పగలనమాట. 100% వితౌట్ ఎనీ డౌట్. మీరు ఈ సూర్య నమస్కారాన్ని మొదలుపెట్టి నేను చెప్పినట్టు 3 stagesలో వామప్, సూర్య నమస్కారాస్, తర్వాత శవాసనం, కూల్ డౌన్, ఈ 3 కనుక పర్ఫెక్ట్ మీరు ఫాలో అవుతూ మీ రెగ్యులర్ డైట్నే మెయింటైన్ చేయండి. మీరేం పెద్ద హడావుడి డైట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆకులు అలమలు తినాల్సిన అవసరం లేదు. మీరు చికెన్ తినేవాళ్ళు చికెన్ తినొచ్చు, మటన్ తినాలి మటన్ తినొచ్చు, వెజ్ తినేవాళ్ళు ఏదైనా వెజ్ ఐటమ్స్, పన్నీరు ఎన్నీరు అన్నీ ఏదైనా తినొచ్చు, పప్పులు, ఫుల్ రైస్ ఏదైనా తినొచ్చు. బట్ కానీ ఒకటే ఆలోచించండి, మీరు ఎక్కువ తిన్నప్పుడు దానికి తగినట్టే కొంచెం ఎక్సర్సైజెస్ కూడా చేయాలన్నమాట. ఈ యోగాతో పాటు మీరు మార్నింగ్ యోగా చేసుకుంటే సూర్య నమస్కారాలు, ఈవినింగ్ పూట వాకింగ్ కానీ అలాగా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఒక్కళ్ళే కానీ మీరు మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా వాకింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా తిన్నప్పుడు ఎక్స్ట్రా వర్కౌట్ చేస్తే మీకు క్యాలరీస్ అనేది మీకు ఈక్వల్ అవుతుంది. అలా మీరు వెయిట్ లాస్ అనేది కూడా జరగవచ్చు అనమాట. యోగాలో మీరు పక్కాగా వెయిట్ లాస్ అనేది మీరు పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా మీరు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మీరు పర్ఫెక్ట్గా చేస్తే కనుక యోగాలో వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది పక్కాగా, వితౌట్ ఎనీ డౌట్. ఫ్లెక్సిబిలిటీతో పాటు వెయిట్ లాస్ కూడా జరగవచ్చు అనమాట. అది నేను గమనిస్తున్నాను కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఈ 100 days నుంచి ఒక 1 month తర్వాత వెయిట్ అయితే నేను తగ్గాను. అప్పటి నుంచి నేను తిన్నప్పుడు నాకు వెయిట్ కనబడినా కానీ నేను వెంటనే నెక్స్ట్ డేకి ఆ వెయిట్ అనేది తిన్నాక మనం ఆల్రెడీ కాలకృత్యాలు చేసేసుకున్నాక మనం నార్మల్ వెయిట్ చూసుకున్నప్పుడు వెయిట్ అనేది సేమ్ అదే 76.5 కానీ 77 లోపలే ఉంటుంది అన్నమాట నా వెయిట్. నా టార్గెట్ ఏంటంటే 72 ఆర్ లెస్ ఉండాలి నా టార్గెట్, నా హైట్కి. అది నేను చూడాలి ఎన్ని రోజులు సూర్య నమస్కారాలు ఇదే పేస్లో చేస్తే నాకు ఆ టార్గెట్ రీచ్ అవుతాను అనేది. బట్ సో ఫార్ అయితే నా ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా వచ్చి నేను చెప్పొచ్చు లైఫ్లో. నాలో ఉన్న మెంటల్గా కూడా మైండ్ కూడా పీస్ఫుల్గా, మెంటల్ అంటే పిచ్చి అనుకోవద్దు, మెంటల్గా మనం మానసికంగా కూడా చాలా మన ఆలోచనలు కానీ ఏవైనా కూడా పాజిటివ్ వైకి వెళ్తుంది అనమాట. ఈ సూర్య నమస్కారాలు కానీ యోగా కానీ ఎనీ ఎక్సర్సైజ్, ఓన్లీ యోగానే చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ కంఫర్ట్ని బట్టి కొంతమంది యోగా చేయలేకపోవచ్చు, కొంతమంది వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ని బట్టి 1/2 hour నుంచి 1 hour వరకు మీకు కుదిరితే డైలీ కొంచెం వాకింగ్, రన్నింగ్, జాగింగ్ ఏదో ఒకటి పెట్టుకొని మీ లైఫ్లో ఇలా పెట్టుకొని ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. పక్కాగా ఎవరైతే 30 years దాటిన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కూడా ఈ రోజుల్లో మనకి పాతకాలంలో పోల్చుకుంటే పనులన్నీ తగ్గిపోయినాయి కాబట్టి అందరూ డెస్క్ దగ్గర కూర్చోవడమో లేదంటే ఇంట్లో పనులు కూడా చాలా వరకు మిషన్సే చేసేస్తున్నాయి కాబట్టి ఆ మిషన్ని మేనేజ్ చేయడం వరకే కొంత పని మనకు ఉంటుంది, ఆడవాళ్ళకి కానీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే అబ్బాయిలకు కానీ ఎవరికైనా కూడా. సో ఆ ఒక్క దాంతోనే మనం అంత వెయిట్ లాస్ అయితే ఇదివరకులాగా మెయింటైన్ చేయలేము మనం. అందుకని మన పాతకాలంలో మన అమ్మగారు, అమ్మమ్మగారు, నాన్నమ్మగారు వీళ్ళందరినీ చూసుకుంటే ఎట్లా ఉండేదంటే వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసినా కూడా వాళ్ళు ఇంకా కూడా మేము అలసిపోయామని ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళకి అనిపించినా కానీ చెప్పేవాళ్ళు కాదు. బట్ ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం మనం వర్క్ చేస్తుంటే మనమే లిటరల్లీ నేనే కొంచెం వర్క్ చేస్తే ఒక అరగంట వర్క్ చేస్తే గంట సేపు కూర్చుంటే కానీ నెక్స్ట్ వర్క్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట మనం. ఓన్లీ ఏమైనా మనకు ఇష్టమైన స్పోర్ట్స్ అప్పుడు తప్పితే మనం పరిగెత్తట్లేదు ఎప్పుడు. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని రోజు మన డైలీ 24 గంటలు ఉంది మన లైఫ్లో. ఓన్లీ వర్క్, నిద్రపోవడం, ఎంజాయ్ చేయడం, గేమ్స్ ఆడుకోవడం, ఫోన్లు చూసుకోవడం ఇవే కాకుండా ఒక అరగంట సేపు మనం ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్, యోగా కానీ ఏదైనా చేస్తే అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అది మీ ఓన్గా మీ ఒక్కరికే కాదు, మీ బెనిఫిట్ అయ్యారంటే పక్కాగా మీ ఫ్యామిలీ కూడా బెనిఫిట్ అయినట్టే. మీ మంచి హ్యాబిట్స్ వైపు మీరు వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ కూడా మీతో పాటు నడుస్తారు పక్కాగా. సో చూశారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా నేను చేసిన తప్పుల్ని కనిపెట్టి నన్ను కరెక్ట్ చేసేలాగా దాన్ని
మీ కామెంట్స్లో చేయండి. ఏది తప్పు కామెంట్ ఏం కాదు. నేను కరెక్ట్ చేయకపోతే మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా పక్కాగా పెట్టండి. బట్ కానీ నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెట్టేటప్పుడు దాన్ని ఈ పొజిషన్ మీరు కరెక్ట్ చేయలేదు పవన్ గారు అన్నా, లేదంటే పవన్ అన్నా ఏదన్నానండి, ఈ పొజిషన్ మీరు కరెక్ట్ చేయలేదు, దీన్ని ఇలా చేసుంటే బాగుండేది అని చెప్పాలి అనుకుంటే మాత్రం పక్కాగా దానికి ఒక రెఫరెన్స్ పాయింట్ నాకు ఇవ్వండి. అది ఒక జర్నల్ అయి ఉండొచ్చు, పీడిఎఫ్ డాక్యుమెంట్ కానీ, లేదంటే ఒక వీడియో యూట్యూబ్ ఛానల్లో వీడియో కానీ ఏదైనా అయి ఉండొచ్చు. ఆ లింక్ని నాకు ఆ కామెంట్లో పెట్టి, లేదంటే మీరు కామెంట్స్లో పెట్టలేకపోతే నాది pavanbhuvi_vlogs@gmail.com అని ఈమెయిల్ ఐడి ఉంది, దాంట్లో అయినా మీరు పంపించవచ్చు. లేదనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నాకు మీరు కామెంట్స్ రూపంలో కానీ మెసేజ్లో కానీ పంపించండి. నాకు ఏమైనా రెఫరెన్స్ పాయింట్లు కానీ, ఒకవేళ మీరు చూసే వాళ్ళు ఎవరైనా యోగా ట్రైనర్స్ అలా అయి ఉంటే మీరు చేసేది తప్పు, ఇది ఇక్కడ కరెక్ట్ చేసుకోండి అని చెప్పాలనుకుంటే మీరు కూడా మీ ఛానల్ని రెఫరెన్స్ కింద నాకు పంపించండి. నేను మొహమాటం లేకుండా ప్రశాంతంగా మీది చూసి నేను నేర్చుకుంటాను. నాకు ఇంకా బాగా నేర్చుకుంటూ ఇవాల్వ్ అవ్వాలనే ఉంది. నాకు కూడా ఈ జర్నీ ఇలాగే సాగాలి, మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ముందుగా చివరిగా నాకు చెప్పాలని ఏంటంటే, నన్ను ఇలా ఇన్స్పైర్ చేసిన మా అమ్మగారికి, బంగారు తల్లికి, అనూషకి, రతికాకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్లో కావ్య కూడా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ కావ్య అని చెప్పి కనబడుతూ ఉంది వీడియోలో, తను కూడా ఇన్స్పైర్ చేసింది. ఈ మధ్య తగ్గిందనమాట, కొంచెం పిల్లబచ్చ ప్లస్ అలా బిజీ అయిపోయింది. తను కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది మళ్ళీ చేయాలి, ఈ యోగాని మళ్ళీ వాళ్ళు స్పార్క్లు అయ్యి ఈ వీడియో చూసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.